విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ చేసిన టీడీపీ సభ్యులు సభలోనే ఉన్నారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ఆయనపై పేపర్లు చించి విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ చేసిన టీడీపీ సభ్యులు సభలోనే ఉన్నారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ భవానీ వేణుగోపాల్ నిమ్మల రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ రైట్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. కమింగ్ టు పవర్, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో, అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నామని గుర్తించారు. ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ అండగా నిలబడాలనే దాని మీద ఆయన గొప్ప ఆలోచన చేసి నవరత్నాలని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు, డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నీతి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ యుఎన్డిపి అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో there is a steep decline in poverty head count ratio in ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ బిన్ డిక్రీస్డ్ అని సాక్షాత్తు నీతి ఆయోగే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి
ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి